నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మాజీ మంత్రి కొంటాల రామకృష్ణ గారు, ఆయనతో పాటు మరికొంతమంది ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కాంగ్రెస్లో చేరబోతున్నారు. ఎప్పుడైతే ఢిల్లీ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయో షర్మిల, సో ఆవిడ వచ్చి రాగానే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో చేరబోతున్నారు అనేటువంటి వార్త ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం సౌజన్య గారు, మన వీక్షకులు కూడా మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ గారు, సో ఆయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి ఎంత సన్నిహితులో మన అందరం చూసాము. సో ఇప్పుడు ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి చేరబోతున్నారు అనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఈవెన్ ఆయనతో పాటు ఇంకొంతమంది 9 నుంచి 10 మంది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రులు కూడా ఉన్నారు, చేరబోతున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్లో చేరిపోయారు వైఎస్ షర్మిల. సో ఆవిడ ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఇటు రాగానే ఆంధ్రప్రదేశ్కి వీళ్ళందరూ కూడా అందులో చేరబోతున్నారు కాంగ్రెస్ పార్టీలోని టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే డెఫినెట్గా ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరిన తర్వాత, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆమె అక్కడ ఏ బాధ్యతలు తీసుకొస్తారో ఇంకా స్పష్టత రాలేదు. బహుశా మీరు అన్నట్టు పిసిసి ప్రెసిడెంట్గా వస్తారా, లేకపోతే ఇన్ఛార్జిగా ఇస్తారా, ఏది ఇచ్చినా కూడా ఆమె ఒక ప్రముఖ పాత్ర అయితే కాంగ్రెస్ తరఫున పోషించడానికి సిద్ధపడి ఢిల్లీ వెళ్ళారు. అధిష్టానం కూడా ఆమెను ఆశీర్వదించింది ఆ మేరకి ఆంధ్రప్రదేశ్లో పనిచేయమని. కాబట్టి ఇప్పుడు కొనతాల రామకృష్ణ గారు కానీ ఇంకా అట్లాంటి గతంలో సీనియర్లుగా ఉన్న కాంగ్రెస్ లీడర్సు ఇవి రాగానే ఈమె కూడా వెళ్ళి మర్యాదపూర్వకంగా కలుస్తుంది. తర్వాత ఈ కలయిక జరిగిన తర్వాత వాళ్ళ నిర్ణయాలు కూడా ప్రకటించే అవకాశం సంపూర్ణంగా ఉంది సౌజన్య గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అటువంటి రాజకీయ మార్పులు రావాలనే షర్మిల గారిని ఏఐసిసి ప్రత్యేకంగా ఈ పోస్టులో నియమిస్తుంది. ఆమె యొక్క సర్వీస్ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. కాబట్టి కొనతల రామకృష్ణ గారు అంతకుముందు చాలా సీనియర్ నాయకుడమ్మా. ఆయన ఫస్ట్ పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశారు 89, 88 ఆ ప్రాంతాల్లో. ఆ తర్వాత 2004లో అనకాపల్లి నుంచి పోటీ చేసి రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా చేశారు. కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ ఎక్సైజ్ అనుకుంటాను. చాలా కీలకమైన, తర్వాత చాలా యాక్టివ్గా పనిచేసేవారు. సమర్థమైన మంత్రిగా ఆయనకి పేరుంది. తర్వాత ఒక విశ్వసనీయమైన వ్యక్తిగా ఉండేవాడు, గౌరవనీయమైన వ్యక్తిగా. కొనతాల రామకృష్ణ గారు వివాదాలకు అతీతంగా ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తిత్వంతో పనిచేసిన మనిషి. కాబట్టి ఆయనతో పాటు ఇంకా కొంతమంది మీరు అన్నట్టు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశారో వాళ్ళందరూ కూడా ఫస్ట్లో ఈయన కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు పెట్టినప్పుడు. కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారి లాంటి వాతావరణం అక్కడ ఆ పార్టీలో లేదు. తర్వాత ఇప్పుడు ఈయన ఇంత సీనియర్ అయ్యుండి వాళ్ళు ఆ పార్టీలో ఇమ్మడలేక బయటకు వచ్చేసారు. బయటకు వచ్చినా కూడా ఆయనకంటూ ఒక స్థాయి ఉంది విశాఖపట్నం జిల్లాలో. కాబట్టి ఆయన షర్మిల గారు వచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ అయ్యే అవకాశం పూర్తిగా ఉంది. ఆయన మంచి ఎడ్యుకేషనిస్ట్ కూడా. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు షర్మిల గారు ఢిల్లీ నుంచి రాగానే సహజంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో మాత్రం పెను మార్పులు అయితే జరుగుతాయి. అది కాంగ్రెస్లో గతంలో పనిచేసి ఇప్పుడు స్తబ్దుగా ఉన్న నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీలో చేరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి స్తబ్దుగా ఉన్న వాళ్ళు కానీ, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్న వ్యక్తులు కూడా కొందరు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన పట్ల లేకపోతే ఆయన పనితీరు పట్ల అంత ఇష్టంగా లేని వాళ్ళు కొందరు షర్మిల గారు రాగానే మాత్రం స్పందిస్తారు. అది మరీ వెంటనే స్పందించే వాళ్ళు కొందరైతే, స్తబ్దుగా ఉన్నవాళ్ళు వెంటనే స్పందిస్తారు, వాళ్ళకి పోయేది ఏం లేదు చేరితే. కానీ వైఎస్ఆర్సీపీలో స్టిల్ యాక్టివ్గా ఉండే వాళ్ళు మాత్రం జస్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే స్పందిస్తారు. ఎందుకంటే చివరి నిమిషం వరకు వాళ్ళు అక్కడ ఉండే ప్రయోజనాలు కానీ అవి పొందుతారు. తర్వాత అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆగ్రహావేశాలకు ఎందుకు లోన్ కావాలి? ఒకసారి ఎలక్షన్ డిక్లేర్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పవర్ కూడా జీరో అయిపోద్ది. ఎవరు కేర్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు వరకు వెయిట్ చేసేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. రహస్యంగా రాయబారం పంపుతారు షర్మిల గారికి, అమ్మ మేము ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత మేము వచ్చి చేరతాం అన్నట్టుగా. ఈ విధమైన మార్పులు చేర్పులు మాత్రం సుస్పష్టంగా జరుగుతాయి అని అయితే మనం చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా ఈ చేరికలు అనేవి స్తబ్దుగా ఉన్న వాళ్ళకన్నా కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు వచ్చేవాళ్ళు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి అంటూ సొంత బలం ఎప్పుడూ లేదు. కేవలం రాజశేఖర రెడ్డి గారి అభిమానులు,
కాంగ్రెస్ అభిమానులు. ఎప్పుడైతే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అనేది అక్కడ అంతర్ధానం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో దాని ఉనికే కోల్పోయింది. ఆ ఉనికే కోల్పోయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇతర పార్టీలో చేరడానికి ఇష్టపడరు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి పెట్టాడు, అందులో కూడా కాంగ్రెస్ అనే పేరు ఉంది కదమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారితో చేరారు. ఎప్పుడు వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి మంచో చెడో ఏదో ఒక పార్టీలో ఉండి తమ ఉనికైతే కాపాడుకోవాలి కదా, అట్లా ప్రయత్నించారు. కానీ ఇప్పుడు రేపు ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ విజయ అవకాశాలు కూడా చాలా తక్కువగా కనపడుతున్నాయి. అందువల్లే చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అంతర్గత సంక్షోభం ఏర్పడింది పార్టీలో. దానికి తోడు కుటుంబంలో కూడా సంక్షోభం ఏర్పడింది. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు రియల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు తను ఒక నాయకురాలుగా, అంటే ఒరిజినల్ కాంగ్రెస్. కాబట్టి వైఎస్ఆర్ వేరే కాంగ్రెస్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో ఆ రోజు ఒక తుఫాన్ షెల్టర్ లాగా వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళారు. ఇవాళ తుఫాన్ తగ్గిపోయింది, అసలు ఇంటికి వెళ్ళిపోతారు ఇప్పుడు సొంత కాంగ్రెస్. షర్మిల గారు వచ్చేది ఒరిజినల్ కాంగ్రెస్ కదా. ఆమె ఇంకోటి కూడా చెబుతుంది, నేను మా తండ్రి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలని తప్పన పడ్డారు, ఆయన జీవితకాలంలో అది సాధ్యం కాలేదు. ఇప్పుడైనా సరే నేను మా తండ్రి ఆశయాన్ని సాధించడం కోసం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేందుకు నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను అని చెప్తున్నారు. కాబట్టి మీరు అన్నట్టు వాళ్ళ ఆ 9 మందే కాదు, ఇంకా ఇతర జిల్లాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో స్పందన అయితే వస్తుంది కాంగ్రెస్కి. ఓకే, అంటే షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి ఎవరైతే ఈ ఉమ్మడి రాష్ట్ర మంత్రులు ఉన్నారో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రులు, సో వాళ్ళందరూ కూడా షర్మిలను చూసి కాంగ్రెస్లో చేరడానికి సుముఖంగా ఉన్నారా, లేకపోతే ఎందుకు ఇన్ని రోజులు ఆగడం జరిగింది? కరెక్ట్, మంచి ప్రశ్న శర్మ. ఇప్పుడు వాళ్ళు రియల్ కాంగ్రెస్ అయితే లేదు వాళ్ళకి అక్కడ, ఇది ఒరిజినల్ కాంగ్రెస్, ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కాబట్టి ఇప్పుడు ఏమిటవుతుంది, తర్వాత షర్మిల గారు కూడాను ఆ జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె, ఆ ఒరిజినల్ ఆ అట్మాస్ఫియర్ కంటిన్యూ అవుతుంది అనే ఉద్దేశం మీద వాళ్ళు గతంలో స్తబ్దుగా ఉన్న వాళ్ళు అందరూ కూడా స్తబ్దుగా ఉండటం అంటే వాళ్ళకి మనసు ఒప్పట్లేదు. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేయటం, ఆయన పనితీరు కానీ, ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన విధానాలు కానీ, ఆయన పరిపాలన దక్షత కానీ ఏమి అంటే ఆయనలో ఆ పరిపక్వత చూడలేకపోతున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న పరిపక్వత కానీ, ఆయన్ని ఇతరులతో ప్రవర్తించే తీరు కానీ, అనుచరుల్ని ప్రోత్సహించే విధానం కానీ అది డిఫరెంట్. ఆయన ఇప్పుడు అనుచరుల్ని ప్రోత్సహిస్తారు అంతే తప్ప ఈయనలాగా కించపరచరు. వాళ్ళు పెరిగితే నేను తగ్గిపోతానేమో, నా నాయకత్వానికి వీళ్ళు అడ్డం పడతారని. అప్పుడు ఎవరికి ఉంటుందంటే పరిపక్వత లేని వాళ్ళు అభద్రతా భావానికి గురవుతారు. పరిపక్వత గలాడు, నిజమైన నాయకత్వ లక్షణాలు ఎవరిని అతను పోటీదారిగా చూడ్డు, సమకాలికులుగా చూస్తాడు, సమానమైన వ్యక్తులుగా చూస్తాడు. అది రాజశేఖర రెడ్డి గారు దగ్గర ఎవరు కూడా ఇతరులు ఒకవేళ పెరిగితే పెరుగుతారు, నా శిష్యుడు అని చెప్పుకుంటాడు అంతే తప్ప స్పోర్టివ్గా ఉంటాడు తప్ప తను ఇతరులని తొక్కేసి తను ఒక్కడే నిలబడాలనే మనస్తత్వం రాజశేఖర రెడ్డి గారికి లేదు. ఆ పరపతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసింది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేవాడు మన ఓటేలా 2019లో కూడా ఆయన పెద్ద ఆయన్ని చూసి మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుందనే ఉద్దేశంలోనే చేశారు. అవును, విజయమ్మ గారు కూడా బయటకు వచ్చింది, ఎప్పుడు రాని మనిషి. షర్మిలమ్మ వచ్చింది, షర్మిలమ్మను కూడా ఆ రోజు నమ్మారు. షర్మిలమ్మ కూడా కల్మషం లేకుండా తన కోసం అడిగితే ఎవరైనా అనుమానిస్తారు. అన్నం చేయమంది, మా అన్న వచ్చాడంటే మా నాన్న రాజన్న రాజ్యం వచ్చినట్టేను, కాబట్టి మా అన్న మీ అందరికీ ఎంతో మేలు చేస్తాడని ఆమె నమ్మింది. తనకు కూడా పనిలో పనిగా మేలు చేస్తాడు అనుకుంది. ఈమెకి మేలు చేయలేదు, ప్రజలకు కూడా మేలు చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిల గారు వస్తే అందరికీ ఆశాకిరణం. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశారో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి హావభావాలు కానీ, ఆయన ప్రవర్తన కానీ, ఆయన మనసు కానీ, ఆయన స్పీడ్ కానీ అన్నీ కూడా షర్మిల్లో ఉన్నాయి. కాబట్టి నేను అనుకోవటం ఇక్కడ ఫెయిల్ అయినందువల్ల షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఇక్కడ వాతావరణం అనుకూలించాలి రకరకాల కారణాలతో. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యతిరేక వాతావరణం సృష్టించుకుని ఉన్నాడు. కాబట్టి ఆయన బలహీనతే ఈమెకు బలం. ఓకే, ఆయన మీద ఉన్న వ్యతిరేకతను ఉపయోగించేసుకుని షర్మిల ఈజీగా సెట్ అవ్వచ్చు. దానికి తోడు కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అప్పుడు తను ఇక్కడికి వచ్చినప్పుడు ఇండిపెండెంట్గా వేరే పార్టీ పెట్టింది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని. బట్ ఇప్పుడు ఆమె ప్రాతినిధ్యం వహిస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాదు, అది దాంట్లో మెర్జ్ అయిపోయి విలీనం అయిపోయి అసలు కాంగ్రెస్తో వస్తుంది. మళ్ళీ రాహుల్ గాంధీ జెండా పట్టుకుంది, ఇది ఆయన ప్రైమ్ మినిస్టర్ చేయాలని. ఇవన్నీ కూడా పాత కాంగ్రెస్ వాదుల్లో భావోద్వేగాన్ని రేపుతాయి.
కాబట్టి షర్మిల రాగానే మాత్రం ఈ మీరన్న మార్పులు చేర్పులు జరగటంలో ఏమీ ఆశ్చర్యం లేనే లేదు.